ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం, ఆయన చేసిన అంశాలు, ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు అమల్లోకి వచ్చాయి? మాకైతే ఏమంత ఇంట్రెస్ట్ లేదు. ఈ బస్సులు లేడీస్ ఫ్రీ చేయగలిగితే చాలా బాధపడుతున్నాం. సీట్లు కూడా ఇవ్వాలి లేపరు. సీట్లు సీనియర్ సిటిజన్ ఇచ్చినా లేపరు. ఎవరు అడిగితే కూడా ఎవరు వాళ్ళకి ఫ్రీ ఎందుకు ఇచ్చినా అర్థం కాదు. మేము సీనియర్ సిటిజన్ ఎవరు ఒక్కొక్కరు. అంటే అసలు రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు? ఏమో అంతా నార్మల్ రాజకీయం అందరు ఇద్దరు ఎవరిది వాళ్ళ స్వార్థం అంతే. వేరే వాళ్ళు ఏం లేదు. ఈ బస్సు పరిపాలన అంటే లేడీస్ ఫ్రీ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు సీనియర్ వాళ్ళు. అంటే ఈ పథకాలలో మీకు ఎన్ని పథకాలు అందినాయి? ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్సు కానీ, సన్న బియ్యం కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ ఇలాంటివి. 500 గ్యాస్ అయితే ఏం రాలేదు మాకు. ఫ్రీ బియ్యం అయితే ఆల్రెడీ పాతదే కంటిన్యూ అవుతుంది. ఈ బస్సు ఒకటి ఫ్రీ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు మేము కూర్చుందామన్నా లేవరు సీనియర్ నుండి. మేము డబ్బులు పెట్టాము, వాళ్ళు ఫ్రీగా వచ్చి వాళ్ళే కూర్చుంటాం లోపల. ఫ్రీ బస్ అనేది ఎవరికి పెడితే బాగుండేది అంటారు? ఎవరికి అని హ్యాండిక్యాప్లు లేని వాళ్ళకు అందరూ ప్రతి ఒక్కరు కారణాలు కూడా బస్సు తిరుగుతున్నారు ఇప్పుడు. వాళ్ళు అదే కదా ఫ్రీ ఉంది కాబట్టి కార్లో కూడా తినేటోళ్ళు బస్సులలో ఎక్కుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? అంటే ఉద్యోగం చేసే మహిళల కోసం ఉపయోగపడేది బస్ అన్నారు కదా. కదండి. ఉద్యోగం చేసే మహిళల కోసం ఉచిత బస్సు ఉపయోగపడుతుంది అన్నారు కదా. ఏదో బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి కదా, 80% కాంగ్రెస్ వచ్చింది అని అంటున్నారు. మరి అంత కరెక్ట్? ఒకసారి తెలంగాణ ఉన్నది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ మారచ్చు ఫ్యూచర్ లా. అదైతే కామన్.